ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏటా వరదలు రావటం సాధారణమే అయినా కొన్నిసార్లు తీరని ఆస్తి ప్రాణ నష్టాన్ని మిగులుస్తున్నాయి. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు విజయవాడ నగరాన్ని ఎలా అతలాకుతలం చేశాయో కళ్ళారా చూస్తూనే ఉన్నాం. లక్షలాది మంది జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ వరదలు ప్రజలకు, ప్రభుత్వానికి వేల కోట్ల ఆస్తి నష్టాన్ని కలిగించాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవటం దిగ్భ్రాంతి కలిగించింది. విజయవాడకు దుఃఖదాయనిగా ముద్రపడిన బుడమేరువాగు ఉప్పొంగటంతో అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే వరద ఉధృతికి కళ్ల ముందే మనుషులు కొట్టుకుపోతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు చాలా మంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా ప్రాణ నష్టాన్ని నివారించలేకపోయారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని చూస్తున్నప్పుడు కాపాడాలని ఉన్న ఆ ఉధృతికి ఏం చేయలేని స్థితి ఎదురవుతుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు గజ ఈతగాళ్లు సైతం నీటిలోకి దూకటానికి సాహసించరు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే వరద ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం, నిత్యావసరాలు అందించి ప్రశంసలు అందుకున్న చంద్రబాబు సర్కారు విపత్తుల సమయంలో మరో కొత్త టెక్నాలజీని ఉపయోగించడానికి ముందడుగు వేసింది. ఇదిగో చూస్తున్నారుగా, వీటిని రోబోటిక్ లైఫ్ బోట్స్ అంటారు. డ్రోన్ల మాదిరిగానే వీటిని రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయొచ్చు. వరదల్లో మనుషులు కొట్టుకుపోతున్నప్పుడు వీటిని ప్రయోగిస్తే అవి బాధితులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాయి. వరద ఎంత ఉధృతంగా ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ప్రాణాలు కాపాడటంలో ఇది సమర్థంగా పనిచేస్తాయి. ఈ రోబోటిక్ లైఫ్ బోట్స్ ని ఏపీ విపత్తుల శాఖ సిబ్బంది ఏలూరు కాలువలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వటంతో ఇక నుంచి వరదల సమయంలో వీటి సాయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.